Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం OnePlus Buds Z2 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఒకసారి అన్బాక్సింగ్ చేసి OnePlus Z Buds కి OnePlus Z Buds 2 కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఈ బడ్స్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ డీటెయిల్ గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనలీ OnePlus Buds G2 నేను బ్లాక్ కలర్ పర్చేస్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు, బాక్స్ అయితే మనకి యాజ్ యూజువల్ ఆథెంటిక్ OnePlus బాక్స్. మనకి ఇయర్ బడ్స్ ఎలా ఉంటాయి అనే ఇమేజ్ ఉంది. సైడ్స్ అయితే ఎటువంటి ఇమేజెస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ లేదు. సో ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి బడ్స్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. లైక్ మనకు బ్యాటరీ లైఫ్ ఎంత, IP55 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే కనుక వీ హ్యావ్ OnePlus Buds Z2. సో లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. ఇక్కడ ఒక పుల్ ట్యాబ్ ఉంది. లెట్స్ ఓపెన్. రెడీ, 1 2 3 టడా. బడ్స్ గురించి తర్వాత చూద్దాం, ఫస్ట్ బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బడ్స్ ఫర్ లైఫ్ అని చెప్పి ఒక చిన్న ప్యాకేజ్ ఉంది. లెట్స్ సీ వాట్ వీ హ్యావ్ ఇన్సైడ్. సో మనకి ఇందులో వచ్చేసి వీ హ్యావ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ అని చెప్పి ఒక యూజర్ మాన్యువల్, సేఫ్టీ వారంటీ షీట్. మనకి కేసులో వచ్చేసి ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ ఇయర్ టిప్స్ ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి లార్జ్ అండ్ ఇవి వచ్చేసి స్మాల్ టిప్స్. మీడియం టిప్స్ వచ్చేసి ఆల్రెడీ మనకి బడ్స్కి పెట్టేసి ఉంటాయి. మన ఇయర్ సైజ్ని బట్టి మనం టిప్స్ చేంజ్ చేసుకోవచ్చు. 1 USB-A to USB-C ఛార్జింగ్ కేబుల్, చాలా చాలా చిన్న కేబుల్ అనమాట. ట్రావెలింగ్ పర్పస్కి చాలా ఈజీగా ఉంటుంది. సో లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. బడ్స్ గురించి చూద్దాం. సో బడ్స్ చూడొచ్చు, మనకి దీని మీద కూడా OnePlus అని చెప్పేసి ఒక చిన్న పేపర్ ర్యాప్తో వస్తుంది. లెట్ మీ టేక్ ఇట్ అవుట్. బడ్స్ చూసారా, కంప్లీట్ గ్లాసీ ఫినిష్ అనమాట. సో దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్. సో మొత్తం గ్లాసీ ఫినిష్. పైన వచ్చేసి OnePlus అని ఉంటుంది. మనకి దీంట్లో అయితే వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ అవైలబుల్గా లేదు. మనం ఇక్కడ USB-C పోర్ట్ యూస్ చేసుకొని ఛార్జింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పక్కన చూడొచ్చు, వీ హ్యావ్ ఏ పెయిరింగ్ బటన్. మనం OnePlus డివైస్కి కాకుండా ఐఫోన్కి కానీ వేరే ఏ డివైజెస్కైనా కనెక్ట్ చేయాలి అనుకుంటే యూ కెన్ యూస్ దిస్ పెయిరింగ్ బటన్. ఫ్రంట్ వచ్చేసి వీ హ్యావ్ లైట్నింగ్ ఇండికేటర్ అనమాట. మనం ఛార్జింగ్ చేసినప్పుడు కానీ కనెక్షన్ చేసుకుంటున్నప్పుడు కానీ మనకి లైట్ ఇండికేషన్ వస్తుంది. సో చూడొచ్చు, బడ్స్ అయితే మనకి సేమ్ యాజ్ యూజువల్గా OnePlus Z Buds లానే ఉంటాయి చూడడానికి. కాకపోతే G Budsతో కంపేర్ చేసుకుంటే G2 బడ్స్ యొక్క స్టెమ్స్ 15% చిన్నగా ఉంటాయి అన్నమాట. యూ కెన్ సీ మనకి చాలా చిన్నగా ఉన్నాయి. మనకి ఎయిర్పాడ్స్ ప్రోకి ఉన్నట్టు డిఫరెన్స్ అనమాట. మనకి బడ్స్లో అయితే కొత్తగా IP55 డస్ట్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ ఫీచర్ని యాడ్ చేశారు. సో ఎవరైనా ఎక్సర్సైజ్ చేస్తూ యూజ్ చేసుకోవాలి అన్నా యూ కెన్ యూజ్ ఇట్. మనకి బడ్స్ వెయిట్ వచ్చేసి 4.6 grams అనమాట. చాలా చాలా లెస్ వెయిట్. చెవులో పెట్టుకున్నప్పుడు లెస్ వెయిట్ కాబట్టి అంత ఈజీగా కింద పడిపోవు. మనకి బడ్స్ కేస్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 42 grams ఉంటుంది. మనకి బడ్స్కి మాత్రమే IP55 రెసిస్టెంట్ ఉంటుంది. కేస్కి వచ్చేసి ఓన్లీ IPX4. పెయిరింగ్ ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్. మనకి దీంట్లో గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్ ప్రాసెస్ని యూజ్ చేసుకుంటుంది. మనం డివైస్ పక్కకు తీసుకొచ్చి కేస్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మన ఫోన్లో కనెక్ట్ అని చెప్పి పాపప్ వస్తుంది అనమాట. సో లెట్స్ క్లిక్ కనెక్ట్. ఇది నాన్ OnePlus డివైస్ కాబట్టి మీరు కనుక బడ్స్ని కస్టమైజ్ చేయాలి అనుకుంటే హే మెలడీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ నుంచి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. లెట్స్ ఓపెన్ ది యాప్. సో ఇక్కడ చూసారా, OnePlus G2 అని చూపిస్తుంది. సో మనకి OnePlus Buds Z2లో అయితే కొత్తగా నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ని యాడ్ చేశారు. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో కూడా మనకి టోటల్ 2 మోడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ సెకండ్ మోడ్ వచ్చేసి మ్యాక్స్ నాయిస్ క్యాన్సిలేషన్. మనకి ఈ బడ్స్ వచ్చేసి సిలికాన్ టిప్స్తో వస్తాయి కాబట్టి నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేస్తుంటే మనకి చుట్టూ సరౌండింగ్ నాయిస్ అంతా కట్ అయిపోతుంది కాబట్టి ట్రాన్స్పరెన్సీ మోడ్ని కూడా మనకి ఇస్తున్నారు. సో ఎప్పుడైనా సరే మీరు అవుటర్ నాయిస్ వినాలి అనుకుంటే కనుక ట్రాన్స్పరెన్సీ మోడ్ పెట్టుకొని యూజ్ చేసుకోవాలి. అంతేకాకుండా మనకి బడ్స్ ఫిట్ టెస్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో మీరు మీ చెవిలో 2 బడ్స్ పెట్టుకొని ఇక్కడ ఫిట్ టెస్ట్ క్లిక్ చేస్తే మీ చెవిలో ఆ బడ్స్ ఎంత ఫిట్గా ఉన్నాయి అనేది చూపిస్తుంది అనమాట. యూ కెన్ సీ హియర్, నాకు లెఫ్ట్ బడ్ వచ్చేసి సెట్ పర్ఫెక్ట్గా ఉంది, గుడ్ అని చూపిస్తుంది. రైట్ చూసారా, యావరేజ్ అని చూపిస్తుంది. సో ఇలా యావరేజ్ అని చూపించినప్పుడు మనకి సిలికాన్ టిప్స్ ఉన్నాయి కదా, ఆ టిప్స్ని చేంజ్ చేసుకుని మళ్ళీ టెస్ట్ కొట్టుకుంటే మీ ఇయర్కి ఏ టిప్స్ కరెక్ట్గా సెట్ అవుతాయి అనేది చూపిస్తుంది. ఇక్కడ అందరికీ 2 స్మాలే ఉండాలి, 2 మీడియం ఉండాలని లేదు, ఇట్ వేరీస్. ఇక్కడ మనకి ఫర్మ్వేర్ అప్డేట్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేసుకోవచ్చు.
సో మనకి టచ్ కంట్రోల్స్ తెలిసిందే కదా, సింగిల్ ట్యాప్ చేస్తే మనం సాంగ్ ని ప్లే కానీ పాజ్ కానీ చేయొచ్చు, లేదు అంటే కాల్స్ వస్తుంటే కాల్స్ ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు ఏదైనా సాంగ్ స్కిప్ చేయాలి అనుకుంటే కనుక డబుల్ ట్యాప్, ప్రీవియస్ సాంగ్ వినాలి అనుకుంటే కనుక వీ హ్యావ్ టు ప్రెస్ ట్రిపుల్ ట్యాప్. సో ఇన్ కేస్ మనం ఈ బడ్స్ టిప్ని కనుక ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్ టు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆర్ వైస్ వర్సా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫిఫ్త్ మోడ్ వచ్చేసి మీరు కనుక లాంగ్ ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి మనకి పెయిరింగ్ కనెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మనం ఐఫోన్కి కనెక్ట్ చేసి చూద్దాం. నేనైతే 13 Pro Maxకి కనెక్ట్ చేస్తున్నాను. సో లెట్స్ గో టు సెట్టింగ్స్, బ్లూటూత్. సో బ్లూటూత్కి వెళ్ళిన తర్వాత మన బడ్స్కి బ్యాక్ సైడ్ ఒక స్విచ్ ఉంటుంది, ప్రెస్ అండ్ హోల్డ్. సో ఇక్కడ చూసారా మనకి అదర్ డివైజెస్ వస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు వీ హ్యావ్ OnePlus బడ్స్. సో క్లిక్ దట్. సో పెయిరింగ్ ప్రాసెస్ అయితే కంప్లీటెడ్. మీరు ఇక్కడ చూడొచ్చు OnePlus Z Buds కనెక్టెడ్. మీరు కనుక బడ్స్ని కస్టమైజ్ చేసుకోవాలి ఐఫోన్లో అనుకుంటే యాప్ స్టోర్లోకి వెళ్ళి హే మెలడీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో చూసారు కదండి అన్బాక్సింగ్ అండ్ పెయిరింగ్ ప్రాసెస్ ఫర్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్స్. సో ఒకసారి ఇప్పుడు బ్రీఫ్గా రివ్యూ చూద్దాం. సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద డిజైన్ అండ్ డ్యూరబిలిటీ. సో ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేసుకుంటే కనుక బడ్స్ మనం చెవులో పెట్టుకుంటే చాలా ఫిట్గా అనిపిస్తున్నాయి అనమాట, బికాస్ ఆఫ్ ఇట్స్ లైట్ వెయిట్, జారిపోతున్న ఫీలింగ్ అయితే రాలేదు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దిస్ ఈస్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్, కింద పడితే ఊరికే స్క్రాచెస్ పడతాయి. అండ్ నేను ఒక 2 minutes జీన్స్ ప్యాంట్లో పెట్టుకున్నాను. సో పాకెట్లో ఉన్న దుమ్మంతా నాకు బడ్స్కే వచ్చేసాయి. ఎవ్రీ టైం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. గుడ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో మనకి బడ్స్కి అండ్ కేస్కి స్వెట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీంట్లో అయితే మనకి ఇయర్ డిటెక్షన్ ఫీచర్ ఉంది. సో మనం సాంగ్స్ వింటూ సడన్ గా చెవిలో నుంచి బడ్స్ తీయగానే సాంగ్ అయితే పాస్ అయిపోతుంది. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ సౌండ్ క్వాలిటీ. సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మనకి ప్రైస్ కి తగ్గట్టుగానే ఉంటాయి అనమాట. సో మనకి దీంట్లో కూడా OnePlus Buds Pro లాగా 11mm బేస్ ట్యూన్ డైనమిక్ డ్రైవర్స్ ఉంటాయి. సో నాకు పర్సనల్ గా ఏమనిపించింది అంటే సౌండ్ అయితే పంచీగా ఉంటుంది, అంత బేసిక్గానే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే బ్యాలెన్స్డ్ సౌండ్ కాదనమాట. ఎందుకన్నాను అంటే నేను ఆల్రెడీ ఎయిర్పాడ్స్ ప్రో యూజ్ చేస్తూ ఉంటాను. సో ఎయిర్పాడ్స్ ప్రోతో కంపేర్ చేసుకుంటే మనకి అంత బ్యాలెన్స్డ్ సౌండ్ లేదు. మనం ఎప్పుడైనా సాంగ్ వింటున్నప్పుడు దీంట్లో మనకి ఆ సాంగ్ లో ఉన్న లోస్ హైస్ అయితే కట్ అయిపోతున్నాయి, అంత ఈక్వల్ గా లేవు. అండ్ అలాగే దీంట్లో మనకి కస్టమైజ్డ్ ఈక్యూ ఆప్షన్ లేదు. సో మనకి ఇన్బిల్ట్ గా ఉన్న ఈక్యూతోనే సాంగ్స్ వినాలి అనమాట. సో ఒక్కొక్కసారి మనకి బేస్ ఉన్న సాంగ్స్ ని ఎక్స్ట్రా బేస్ తో వినాలన్న ఆప్షన్ ఉండదు. నార్మల్ స్లో సాంగ్స్ ని కూడా అదే బేస్ లెవెల్లో వినాల్సి వస్తుంది. సో సాంగ్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది, అలాంగ్ విత్ లో లేటెన్సీ మోడ్. లో లేటెన్సీ మోడ్ మనకి అప్ టు 94 ms వరకు సపోర్ట్ చేస్తుంది. మనకి రెండు ఫీచర్స్ ఓన్లీ OnePlus 7 ఆర్ హైయర్ డివైజెస్ లో మాత్రమే వర్క్ అవుతాయి. సో నెక్స్ట్ కమింగ్ టు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఫర్ ద ఫస్ట్ టైం మనకి OnePlus Z Buds లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ని ఇచ్చారనమాట. సో దీంట్లో అయితే మనకి టోటల్ గా 3 మైక్రోఫోన్స్ ఉంటాయన్నమాట. ఈ 3 మైక్రోఫోన్స్ యూజ్ చేసుకొని మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే బిల్డ్ చేశారు. మ్యాక్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లో పెట్టి మనం మీడియం రేంజ్ సాంగ్ పెట్టుకుంటే కనుక పెద్ద పెద్ద సౌండ్స్ అయితే మనకి వినిపిస్తున్నాయి. అప్ టు 40 decibels వరకు ఇది కవర్ చేయగలుగుతుంది. లైక్ చిన్న చిన్న సౌండ్స్ అయితే వినిపించట్లేదు అనమాట. ఫర్ సపోజ్ పక్కన బస్ వెళ్తున్నా లేకపోతే ఫ్లైట్ సౌండ్స్ ఇవైతే క్లియర్ గా వినిపిస్తున్నాయి అనమాట. అదే మీరు కనుక హై వాల్యూమ్ లో పెట్టుకుంటే దట్స్ ఫైన్, మనకి అసలు ఏమీ వినిపించవు. నేనైతే లాస్ట్ 1 week గా యూజ్ చేస్తున్నాను. నాకు లైక్ ఫ్లైట్ సౌండ్ అయితే డిటెక్ట్ చేస్తుంది అనమాట. నేను ఫ్లైట్ లో క్యారీ చేసినప్పుడు మనకి ఒక బస్ సౌండ్ వస్తుంది కదా, ఆ బస్ సౌండ్ అయితే చాలా క్లియర్ గా వినిపిస్తుంది. అదైతే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లో కవర్ అవ్వట్లేదు. సో ట్రాన్స్పరెన్సీ మోడ్ ఈజ్ నాట్ ఎట్ ద బెస్ట్, సో ఇట్ కెన్ మేనేజ్. కమింగ్ టు ద మైక్రోఫోన్ క్వాలిటీ, నేను ఇందాక చెప్పినట్టుగా మనకి బడ్స్లో టోటల్గా 3 మైక్రోఫోన్స్ ఉంటాయి. నేనైతే ఇప్పుడు బడ్స్ నుంచి మాట్లాడుతున్నాను, మీకు క్వాలిటీ ఎలా ఉందో ఇక్కడ వినొచ్చు. సో మన ఛానల్లో ఆల్రెడీ బెస్ట్ TWs అని చెప్పి ఒక ప్లేలిస్ట్ తయారు చేశాను అనమాట. ఆ ప్లేలిస్ట్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను, లేదు అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఫ్యాన్ ఆన్ చేశాను అనమాట. మనకి OnePlus Z Buds 2లో అయితే విండ్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంటుంది అని అన్నారు. సో మనకి నా ఫ్యాన్ సౌండ్ మీకు ఎంత వినిపిస్తుందో నాకు చెప్పండి. మీకు ఫ్యాన్ సౌండ్ క్లియర్గా తెలుస్తుందా, లేదు అంటే ఓకే ఇట్ ఈస్ మేనేజబుల్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, అకార్డింగ్ టు OnePlus చూసుకుంటే కనుక మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి యూజ్ చేస్తే 7 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది అంటున్నారు. అదే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి యూజ్ చేస్తే కనుక 5 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది అన్నారు. బట్ నా పర్సనల్ యూసేజ్లో నాకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి దట్టు మ్యాక్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టి యూజ్ చేస్తే కనుక సాంగ్స్ వింటుంటే 4 hours 20 minutes నుంచి 4 hours 30 minutes వరకు మధ్యలో వచ్చింది.
అదే కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ మాట్లాడితే కనుక 3 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. అండ్ మనం కేస్ యూజ్ చేసుకొని 24 hours to 38 hours ఆఫ్ ఛార్జింగ్ తీసుకోవచ్చు. సో కమింగ్ టు ద ప్రైస్, ఇండియాలో అయితే మనకి ఇది January 14th రిలీజ్ అవ్వబోతుంది. యూఎస్లో మాకు డిసెంబర్లోనే రిలీజ్ అయింది అనమాట. యూఎస్లో నాకు ఇది అరౌండ్ $89 పడింది. ఇండియన్ ప్రైస్ చూసుకుంటే కనుక మనకి బిలో 5,000 రూపీస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మనకి ఇండియాలో రిలీజ్ అవ్వగానే పర్చేసబుల్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో నెక్స్ట్ ఏంటి అంటే, మీరు కనుక నన్ను OnePlus Buds G2 పర్చేస్ చేస్తావా, లేదు అంటే OnePlus Buds Pro పర్చేస్ చేస్తావా అంటే కనుక నా చాయిస్ వచ్చేసి OnePlus Buds Pro. ఎందుకు అంటే మనకి Z2తో కంపేర్ చేసుకుంటే ప్రోలో ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ఫర్ సపోజ్ మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కంపేర్ టు దిస్ మనకి ప్రో డివైజెస్ లో బెటర్ గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కస్టమైజ్డ్ EQ ఉంటుంది. దాంతో పాటుగా వి హ్యావ్ ఆడియో ప్రొఫైల్స్. మనకి తగ్గట్టుగా మీ టేస్ట్ కి తగ్గట్టుగా మనం ఆడియో ప్రొఫైల్స్ ని సెట్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ అని నేను దృష్టిలో పెట్టుకొని ఐ విల్ గో విత్ OnePlus Buds Pro. సో నౌ లెట్స్ గో టు ప్రోస్ అండ్ కాన్స్. ఫస్ట్ ప్రో వచ్చేసి మనకి దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంటుంది, దట్ టు విత్ 2 levels. సెకండ్ ప్రో వచ్చేసి మనకి దీంట్లో ఇయర్ డిటెక్షన్ ఫీచర్ ఉంటుంది అనమాట. మీరు ఇయర్లో నుంచి తీసేస్తే మనకి సాంగ్ ప్లే ఆర్ పాస్ అవుతుంది. థర్డ్ ప్రో వచ్చేసి మనకి దీంట్లో స్వెట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ ఉంటుంది. ఫోర్త్ ప్రో చూసుకుంటే కనుక వీ హ్యావ్ బ్లూటూత్ 5.2 సపోర్ట్. సో 5.2 ఉంటుంది కాబట్టి మనకి అప్ టు 10 meters వరకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. సో కమింగ్ టు ద కాన్స్, ఫస్ట్ కాన్ వచ్చేసి మనకి దీంట్లో కస్టమైజబుల్ EQ ఫీచర్ లేదు. సెకండ్ వచ్చేసి మనకి డాల్బీ అట్మోస్ అండ్ లేటెన్సీ మోడ్ ఉన్నా బట్ ఓన్లీ OnePlus డివైజెస్ కి మాత్రమే పరిమితం, రిమైనింగ్ డివైజెస్ కి పనిచేయవు. థర్డ్ కాన్ వచ్చేసి లో అండ్ హై ఫ్రీక్వెన్సీ సాంగ్స్ వచ్చేసి కొంచెం ఓవర్ పవరింగ్ గా అనిపిస్తున్నాయి, అంత క్లారిటీగా అయితే లేవు. సో ఫోర్త్ కాన్ వచ్చేసి మనకి దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ అవైలబుల్ గా లేదు, ఓన్లీ మనం USB-C ఛార్జింగ్ పెట్టుకునే ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదండి, ఇదైతే అన్బాక్సింగ్, ప్రోస్ అండ్ కాన్స్ అండ్ బ్రీఫ్ రివ్యూ ఆన్ OnePlus Z Buds 2. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక Z2 బడ్స్ మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీరు కనుక ఇలాంటి మరిన్ని డివైజెస్ యొక్క అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ టు Pocket Tech and share it with your friends and family. See you in the next video. Bye.